హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో అయితే మా పాప ఫస్ట్ డే స్కూల్ ఎలా అయింది అండ్ ఎలా పంపించాం ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే నాకైతే డైలీ ఇల్లు క్లీనింగ్ చేసుకున్న తర్వాత బ్రష్ చేసుకొని టీ తాగడం అయితే అలవాటు అనమాట. సో ఫస్ట్ నేను టీ తాగిన, ఎందుకంటే కొంచెం నాకు ఎర్లీ మార్నింగ్స్ లేవడం అనేది అలవాటు లేదు. సో మార్నింగ్ లేవగానే కొంచెం టీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్న ఫీలింగ్. సో అందుకోసం నేను ఫస్ట్ టీ తాగుతాను, తర్వాత ఇంకా మిగతా అన్ని పనులు చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ టీ పెట్టుకుంటున్నాను, తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా నేనంటే ఆద్వికి ఫస్ట్ డే స్కూల్ కదా, సో కొంచెం ఎర్లీగా లేపుదామని చెప్పేసి అయితే లేపడానికి వెళ్తుంటుంది. నేను లైట్ అయ్యగానే మళ్ళీ కప్పేసుకుంటుంది అనమాట చెద్దరి. సో కప్పేసుకొని మమ్మీ ఏంటి అని అడుగుతుంది. అప్పటి వరకు అంటే ఆద్వికి అయితే ఇంకా అప్పుడు ఎగ్జైటింగ్గా ఉందన్నమాట స్కూల్కి వెళ్ళాలి ఏంటి అంటే. ఫస్ట్ డే మేము అడ్మిషన్కి వెళ్ళేసి వచ్చినప్పుడు అక్కడ అన్నీ ఉంటాయి కదా, లైక్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అదంతా ఉంటుంది కదా. సో అవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయిందనమాట. సో ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. సో లేవగానే అడుగుతుంది, మమ్మీ స్కూల్కి వెళ్దామా అని. సో అవునా అని చెప్పేసి తీసుకొచ్చేసిన. నాకు ముందు రోజు కొంచెం ఫీవర్గా ఉండనమాట. సో లేవగానే మమ్మీ ఫీవర్ తగ్గిందా అని అడిగింది. సో నాకు అక్కడే ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట. సో అంటే అన్నీ గుర్తుంటున్నాయి, అన్నీ అడగాలి ఏంటి అనేది అయితే తెలుస్తుంది అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అంత ఎర్లీగా అయ్యేసరికి 6:15 ఎంత అవుతుంది, బట్ చాలా లైటింగ్ వచ్చేసింది. సో దానివల్ల మీకు కొంచెం లేట్ అయిపోయినట్టుగా అనిపిస్తుండొచ్చు, బట్ 6:30 అంతకన్నా ఎక్కువైతే ఏం అవ్వట్లేదు టైమ్. సో ఇంకా లేపిన తర్వాత బ్రష్ చేయించేసా. డైలీ అదే చేసుకుంటుంది బ్రష్. ఇప్పటి నుండి అలవాటు అయిపోయిందని అంటున్నాం. మేము చేస్తుంటే మేము ఎలా అయితే చేసుకుంటామో సో తను కూడా అలాగే డైలీ చేసేసుకుంటుంది అనమాట. సో తర్వాత ఇంకా వాటర్ అనుకొని వాటర్ తాగిన తర్వాత పాలు తాగమని ఇస్తే అసలు పాలు అయితే అస్సలు తాగదు ఆద్వికి, అస్సలు నచ్చదు. నేను ఇప్పటికీ నేను కూడా పాలు తాగను అనమాట. సో తను కూడా అంతే, పాలు అస్సలు తాగదు. అందులో ఏమైనా మీగడ అదంతా వస్తే అయితే అస్సలే తాగదనమాట, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది తనకి. నాకు కూడా అంతే ఉంది, కానీ అయినా కూడా స్కిప్ చేయొద్దు అని చెప్పేసి అయితే పాలు అయితే ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేటివ్ డేస్ కానీ అట్లా కానీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అలా ఇచ్చాను అనమాట. సో ఎగ్జైటింగ్గా చెప్తుందనమాట, స్కూల్కి వెళ్దామా, అక్కడ అవన్నీ ఉన్నాయా, చాలా టాయ్స్ ఉన్నాయా అని చెప్తుంది. చాలా ఎగ్జైట్ అయిపోయింది అసలు. ఎంత అంటే నేనైతే హ్యాపీ అయిపోయాను అనమాట. స్కూల్ కంటే చాలా ఎగ్జైట్ అయిపోతుంది, హ్యాపీగా వెళ్తుంది అన్నట్టుగా. సో ఫాస్ట్గా తాగేసే నాన్న, ఫాస్ట్గా వెళ్దాము అని చెప్పాను అనమాట. సో ఇంకా అలా కష్టపడి ఒక హాఫ్ అన్ అవర్ తాగింది పాలే. సో అప్పటికి ఇంకా 7:15 ఆ టైం అయితే అయ్యింది. సో ఇంకా పాలకి అంత టైం తీసుకుంది. యాక్చువల్గా అది ఫుడ్ అయితే కొంచెం లేజీ అనే చెప్పాలి ఫుడ్ విషయంలో అయితే. సో అవి ఇచ్చిన బుక్స్ అవన్నీకే ముందు రోజే నేను అన్నింటికి బట్టలు వేసి పెట్టాను అనమాట, పైన కవరింగ్. సో అది ఏంటంటే నాకు అవన్నీ వేస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అనమాట. అప్పుడు మా బుక్స్ అన్నింటికి మేమైతే కవర్ అయితే ఏమి వేయకపోతుండే. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. నాకు చిన్నప్పుడు స్కూల్లో ఒకసారి కవర్ చేయమని చెప్తే నేను వేయలేను అని చెప్పేసి మా స్కూల్ టీచర్ కొట్టారనమాట. సో నాకు అది ఎందుకు ఇప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. సో అది గుర్తొచ్చింది. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ అలాగే బుక్స్లో స్మెల్ చూడడం కానీ, కొత్త బుక్స్లో అదంతా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో చాలా ఇయర్స్ అయ్యేసరికి ఎలా వేయాలి ఏంటి అనేది చూసుకొని వేసాను అనమాట. సో ఇంకా అవన్నీ చిన్నప్పటి మెమరీస్ అన్నీ మేము మాట్లాడుకుంటూ కవర్ అయితే చేసేసినాం. సో ఇంకా అలా మెల్లిమెల్లిగా వేస్తూనే ఉన్నాను అనమాట. దానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది. చాలా బుక్స్ ఇచ్చారు, ఇన్ని బుక్స్ చదువుతారా, ఏం చేస్తారో ఏంటి అయితే తెలియదు. కానీ అప్పుడు మన చిన్నప్పుడు జస్ట్ ఒక పలక బల్పం ఇస్తే ఇంకా ఫస్ట్ క్లాస్ వరకు అవే వాటితోనే మేనేజ్ చేసేవాళ్ళం. ఈవెన్ పెన్సిల్, పెన్ అవి కూడా తెలియదు. బట్ వీళ్ళకైతే పలక బల్పమే తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. సో డైరెక్ట్ బుక్సే పెన్సిల్తో చేయడము, డ్రాయింగ్ అదంతా ఉంటుంది కదా. సో వాటికి సంబంధించిన రైమ్స్, స్టోరీస్, నెంబర్స్, ఏబీసీలు, సో ఇంకా అవన్నింటికి సంబంధించిన బుక్స్ అయితే ఇచ్చినారనమాట. సో వాటికి నేను ఇంకా కవర్ అంతా వేసిన అనమాట ముందు రోజే. లైక్ ఏంటంటే తీసుకొచ్చిన తర్వాత నేను ఆ బ్యాగ్ చూస్తే బ్యాగ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. నేను ఆ బ్యాగ్ వెయిట్ చూడగానే మా అమ్మ ఏం తింటుంది అని అనుకున్నాను అనమాట. సో ఇంకా అలా వేస్తుంటే నాకు మర్చిపోయాను అనమాట ఎలా వేయాలి ఏంటి అని. సో ఎక్కడ కట్ చేయాలి ఏంటి అని కిరణ్ అడుగుతూ చేస్తున్నాను అనమాట. సో అలా ఇంకా అది కూడా ఎగ్జైటింగ్, ఇవన్నీ నా బుక్స్ అది ఇది అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోతుంది. సో ఇంకా కొద్దిసేపు అట్లా వాటితో ఆడుకునింది. నేను వేస్తా అంటూ ఇంకా అట్లా కొంచెం టైం అయితే స్పెండ్ అయిపోయింది. తర్వాత ఇంక ఇవన్నీ బుక్స్కి వేసిన తర్వాత స్కూల్ డ్రెస్ అదంతా కూడా వేసుకొని చూస్తా అని చెప్పేసి అనింది అనమాట. సో ఎగ్జైటింగ్గా ఉంది అవన్నింటితోని. సో ఇంకా అలా డ్రెస్ కూడా వేసి చూసిన. సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఈ స్కూల్కి వెళ్ళే రోజు బ్రషింగ్ పాలదంతా అయిపోయిన తర్వాత స్నానం చేయించిన అనమాట. స్నానం చేయించి డైలీ పూజ చేయడం అయితే ఆద్వికి పూజ నేను చేస్తుంటే నా పక్కన వచ్చి కూర్చుంటుంది, లేదా స్నానం చేసి రాగానే దేవునికి దండం పెట్టడం అయితే డైలీ అలవాటు చేశాను చిన్నప్పటి నుండే. సో నేను ఏది చేస్తే అది చేస్తుంది అనమాట. సో ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. అలా ఒక 15-20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా
ఫుడ్ పెడదామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన అనమాట. కొంచెం ఉప్మా అయితే ఫాస్ట్గా తింటుంది అని చెప్పేసి, ఫస్ట్ డే కదా సో టైం లేదు అనేసి ఇంకా నేను ఉప్మా పెట్టడం స్టార్ట్ చేసిన. అదైనా సరే 1.5 hour తినింది. 7:30 ఎంతో అయితే 9 o'clock వరకు ఇంకా ఆ ఉప్మా తింటూనే ఉందన్నమాట. అది కూడా ఫినిష్ చేయలేదు, జస్ట్ ఒక 5-6 ముద్దలు తినింది అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ తినలేదు. సో సర్లే ఇంకా అనేసి ఇంకెందుకు ఫోర్స్ చేయడం అనేసి వదిలేసిన నేను, పాలు తాగింది కదా అనేసి. ఇంకా అంతే, అసలు తినదు, ఫుడ్ అంటేనే తినదు. నాకు అసలు ఎలా అలవాటు చేయాలో, స్కూల్ అంటేనే నాకు ఫస్ట్ భయం వేసేది అయితే ఫుడ్కే భయం వేస్తుంది. ఆద్వికి ఎలా పెట్టాలి, ఏం టిఫిన్స్ పెట్టాలి ఏంటి అనేది, ఎందుకంటే ఏది కూడా పెద్ద ఇష్టంగా తినదనమాట. సో ఏదైనా సరే మంచిగా నీట్గా ఎలా కావాలంటే అలా బొమ్మలు చేసి ఇవ్వడం కానీ, కలరింగ్స్ కానీ, లేదంటే బీట్రూట్ పాలక్ వాటితో కలర్ చేయడం కానీ అట్లాంటివి చేస్తూనే ఉంటాను. బట్ అయినా కూడా ఇష్టంగా అయితే తినదు. సో ఫైనల్గా కిరణ్ నేను ఇద్దరం కలిసి కూర్చోబెట్టి స్టోరీస్ చెప్తూ, అది చెప్తూ ఇది చెప్తూ, స్కూల్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అన్నట్టుగా అన్నీ చెప్తూ అలా కొంచెం తినిపించినాం అనమాట. అది కూడా చాలా ఎగ్జైటింగ్గా చెప్తుంది, మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను, అక్కడ ఆడుకుంటాను, థ్యాంక్ యూ మమ్మీ అది ఇది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇంకా అది ఏంటంటే ఎక్కువ మాకు కిస్ చేయడము, హగ్ చేసుకోవడం చాలా అనమాట. దానికి హ్యాపీ అనిపించినప్పుడు అలా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి, థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి అయితే హగ్ చేసుకుంటుంది. సో ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడుతూ అలా అలా కొంచెం కొంచెం అలా తినిపించినాము. సరే ఇంకా ఎందుకులే ఫోర్స్ చేసి ఫస్ట్ డేనే లైక్ ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా చాలాని వదిలేసి ఇంకా జుట్టు వేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన అనమాట. అది కూడా నాలాగే కర్లీ హెయిర్, సో చాలా టైం అయితే పడుతుంది చిక్కులు తీయడానికి దానికి. సో ఇంకా అలా మెల్లిమెల్లిగా చిక్కులు తీస్తూ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి గట్టిగా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ నేను చాలా స్లోగా వేస్తాను ఆద్వికి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ పోనీ చేశాను అనమాట. సో ఫస్ట్ డే కాబట్టి హెడ్ బాత్ చేయించి పూజ అదంతా చేసుకుంది కాబట్టి సో హెడ్ బాత్ చేయించాను. సో హెయిర్ అంతా డ్రై అవ్వడానికి ఇప్పటివరకు అలాగే వదిలేసా. సో ఇంకా లాస్ట్కి ఇలా పోనీ లాగా వేసేసాను అనమాట, రబ్బర్ బ్యాండ్ టైప్ అంతే. ఆద్వి అయితే వాటర్ ఎక్కువ తాగుతుంది. సో వాటర్ కూడా మధ్యలో ఎప్పుడెప్పుడు తాగుతూనే ఉంటుంది. సో నేను వాటర్ అవి ఇచ్చేలోపు, తర్వాత జుట్టు వేసేలోపు కిరణ్ అయితే బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసినాడు అనమాట. వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ అవన్నీ కూడా. లంచ్ బాక్స్లోకి అయితే లైక్ ఫ్రూట్స్ పెడుతున్నాను అండ్ వాటితో పాటు ఏమైనా లైక్ సీడ్స్ టైప్ కానీ, లేదంటే శనగలు లైక్ అట్లాంటివి ఏమైనా కొంచెం స్నాక్స్ టైప్ అట్లాంటివి యాడ్ చేస్తున్నా. వాటితో పాటు ఫ్రూట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో ఎలాగూ బ్రేక్ఫాస్ట్ అయితే తినదు ఆద్వి. సో స్కూల్కి వెళ్ళినప్పుడైనా అది కొంచెం తింటే 11 o'clockకి అట్లా అని చెప్పేసి. సో స్కూల్ అనగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంది, ఎలా ఉంటుందో ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియదు కానీ ఎంత ఎగ్జైట్ అయిపోతుందో చూడండి. నాకు కిస్ చేయడము ఇంకా అలా హ్యాపీ అయిపోతుంది అనమాట. నేను స్కూల్కి వెళ్తాను మమ్మీ, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, అన్న వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు, నేను ఆడుకుంటాను అది ఇది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీతో కాసేపు కబుర్లు చెప్పుకుంది, నేను జుట్టు అదంతా వేసుకొని వచ్చేంతవరకు. సో అలా కాసేపు అవి కథలు అవి అన్నట్టుగా అన్ని ముచ్చట్లు చెప్పిస్తుంది అనమాట. చాలా మాటలు చాలా నేర్చేసుకుంది. ఈ 4-5 monthsలో ఆద్వికి అయితే చాలా మాటలు వచ్చినాయి అని చెప్పొచ్చు. ఏమేమో కబుర్లు చెప్పిస్తూనే ఉంటుంది అసలు. సో ఇంకా అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకెళ్దామా అని చెప్పేసి అంటుంటే వెళ్దాం మమ్మీ అని అయితే అంటుంది. సో స్కూల్కి వెళ్తాను డాడీ, నేను స్కూల్కి వెళ్తాను, స్కూల్లో ఆడుకుంటాను, టాయ్స్ ఉన్నాయి, చాలా బాల్స్ ఉన్నాయి, బాల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా ఎక్కువ బాల్స్ ఉన్నాయి, ఆడుకుంటాను అని చెప్పేసి అంటుంది. మమ్మీ స్కూల్కి వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నేను బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తుంటే నాకే ఏదో ఉండలాగా ఉంది, అసలు ఉంటుందా ఉండదా, నాకేదో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చాలా టెన్షన్గా ఉంది, ఉంటుందా ఉండదా, ఏడుస్తుందా, ఏం చేస్తుంది ఏంటి అనేది అయితే. సో ఇంకా అలా చెప్పులు వేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిన. స్కూల్కి వెళ్తుండగా కూడా అడుగుతున్నా అనమాట, ఉంటావా నాన్న, బాగానే ఉంటావా, ఒకవేళ నీకు ఉండాలనిపించకపోతే చెప్పు అది ఇది అని చెప్పి చెప్పాను అనమాట. సో ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళి కూడా మంచిగా దండం పెట్టేసి దేవునికి వెళ్దామని చెప్పేసి ఆద్విని మొక్కమన్నా అనమాట. అది ఎప్పుడు డాక్టర్ అవుతా, నేను పోలీస్ అవుతా, డాక్టర్ అవుతా అట్లా చెప్తూ ఉంటుంది అనమాట. సో స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు నాన్న అని అడిగితే నేను డాక్టర్ అవుతా మమ్మీ అందుకే స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇంకెక్కడ దేవుని దగ్గర మొక్కేసి బొట్టు కూడా పెట్టుకుంది. సో ఇంకా అలా ఇద్దరం వెళ్దాం అనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది స్కూల్. సో నడుచుకుంటూనే తీసుకెళ్ళాం. చాలా ఎగ్జైటింగ్, ఎంత నవ్వుతుందో అసలు. వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా స్కూల్లో దింపేసి వస్తున్నాం, ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు అనమాట. బాగుందా అంటే బాగుందనింది, కానీ ఏడ్చిందనమాట. నేను వెళ్ళగానే ఏడుస్తూ కూర్చునింది, మమ్మీ నేను వెళ్ళాను ఇంకా స్కూల్కి అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇంకా అలా వెళ్ళేటప్పుడు అయితే ఎగ్జైటింగ్ వెళ్ళింది, వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చింది. సో ఇంకా ముందు వీడియోస్లో ఎలా ఉంటుంది ఏంటి, స్కూల్కి వెళ్తుందా వెళ్ళదా, లైక్ ఏం చేస్తుంది ఏంటి అని అయితే అవన్నీ అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే డైలీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో అలా ఈ వీడియోని ఫస్ట్ పెడుతున్నాను. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. స్కూల్కి వెళ్ళేప్పుడు వాళ్ళ డాడీని అడిగిందనమాట, నాకు ఐస్ క్రీమ్ కావాలి, కేక్ కావాలి అని చెప్పేసి. సర్లే ఇంక అప్పుడప్పుడు ఇస్తే ఏముందిలే అనేసి ఇచ్చేసామన్నమాట. సో అది వ్లాగ్.